పులివెందుల హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో సభ్యత్వం కలిగిన తనకు ఇంటి ప్లాట్ కేటాయించకుండా మోసం చేసిన తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు రోజలిన్ కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తాను పులివెందుల ప్రాంతంలో పనిచేస్తూ పదవి విరమణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో 1991లోనే తాను సొసైటీకి ఫ్లాట్కు డబ్బులను కట్టడం జరిగిందన్నారు. తొలుత డబ్బులను రాబట్టిన సొసైటీ నిర్వాహకులు ఫ్లాట్ కేటాయించకుండా పలుమార్లు తిప్పించుకోవడం జరిగిందన్నారు. ఫ్లాట్లకు సంబంధించి ముందుగా డబ్బు చెల్లించిన వారికి కేటాయింపులు జరపాల్సి ఉండగా రోజలిన్కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. నా పేరు ఎం రోజలిన్, రిటైర్డ్ పిహెచ్ను. పులివెందుల్లోనూ ఉద్యోగం చేస్తా రిటైర్డ్ అయిపోయినాను. నేను 1991లో నేను 1991లో నేను సభ్యత్వం తీసుకున్నాను హౌస్ బిల్డింగ్ సొసైటీలో పులివెందుల్లోనే. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లాట్ కొంటాండాం, మేము డబ్బులు పే చేయమని చెప్తే నేను సరేలే అని చెప్పేసి ఎవరు ఫ్లాట్కు డబ్బులు కడతారో వాళ్ళకే ముందు ఫ్లాట్ ఇస్తామంటే నేను 3వ నెంబరుగాను తొందరగా వచ్చి డబ్బులు కట్టేసినాను. 4,300 రూపాయలు వాళ్ళకి అమౌంట్ చెల్లించినాను. ఆ 4,300 అడిగినాను. మళ్ళీ ఏమన్నా ఎంత ఇవ్వాలా ఏమి కథ అని వాళ్ళని అడిగితే వాళ్ళు వండుకొని మేము దీన్ని మీకు రిజిస్టర్ చేసేప్పుడు చెప్పి పంపిస్తామని చెప్పినారు. నాకు ఎలాంటిది వాళ్ళు చెప్పి పంపించలేదు, ఇన్ఫామ్ చేయలేదు. ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చినాము, అప్పుడు పేపర్లో కానీ స్టేట్మెంట్ పేపర్లో కానీ ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. మరలా నేను వాళ్ళ దగ్గరికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదే అట్లా అని చెబితే పోతే అందరూ ఎవరి కొద్దీ వాళ్ళు అన్ని ప్లాట్లన్నీ తీసేసుకొని ఎవరు వాళ్ళ బంధువులకు వాళ్ళకంతా పనిచేసుకున్నారు. పోయి పుల్లన్న దగ్గర పోయి అడిగితే అతను వండుకొని ఫ్లాట్లు అయిపోయినాయి, మేమేం చేయాలమ్మా అట్లా అన్నాడు 2007లో. మరలా రాజకులాయప్ప దగ్గర కానీ పోయి అడిగినాను. ఆయన కానీ సరే చూస్తాము, నీ రసీదులు పెట్టుమ్మా అని చెప్పినాడు. నేను రసీదులు కానీ అతనికి పెట్టినాను. అతను రసీదులు చూసి కానీ నాకు ఎలాంటిది మరలా దాన్ని రిప్లై ఇవ్వలేదు. నేను ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. జగన్ దగ్గరికి పోతే వాళ్ళు కొట్లాడుకున్నారు. నీ ప్లాట్ 3వ నెంబర్ ప్లాట్ని వేరే వాళ్ళు తీసుకున్నారని అతను అన్నాడు. ఇప్పుడు ఆ ప్లాట్ ఎవరు తీసుకున్నారో ఏమో ఆ లిస్టు చూపించమంటే ఎవరు ఆ లిస్టును నాకు చూపించలేదు ఇంతవరకు. 2009, 2010, 2011 వరకు కానీ వాళ్ళ వెంట పడుతూ అడుగుతాను. వాళ్ళు ఎవరు కానీ నాకు ఇవ్వలేదు. అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళకును, మరి టీచర్లకు, కరెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫ్లాట్ ఇచ్చినారు, కానీ నాకు మటుకు ఫ్లాట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఫ్లాట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు, కానీ మళ్ళీ కొత్త ఫ్లాట్ కొన్న తర్వాత ఇస్తామంటున్నారు. 2000 ఫ్లాట్లు అయిపోయిన వాళ్ళు 2023లో మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా ఫ్లాట్లు ఇస్తున్నారు సార్ వాళ్ళు. నాకు మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక బాధితురాలికి అనగా రోస్లిన్ అనేటువంటి సిస్టరు, ఆమె మాకు బంధువు అవుతుంది. పులివెందులలో వారు ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ అయ్యారు. కానీ వారు పులివెందుల కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో వారు సభ్యత్వం తీసుకొని ఎవరైనా కానీ ఫ్యూచర్లో ఇల్లు కావాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి ఇల్లు తీసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. బిల్డింగ్ సొసైటీ వారు ఆమెకు ఆశ కల్పించారు, మేము మీకు ఇల్లు ఇస్తాం, ఫ్లాట్ ఇస్తామని. ఆమె నమ్మింది పూర్తిగా. మరి ఆ నమ్మకాన్ని వారు వమ్ము చేశారు, తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఆమె ఎన్నో పర్యాయములు ఆ పులివెందుల హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారు చుట్టూ తిరిగింది. కానీ పాలకవర్గం, మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆ కమిటీ ఉన్నారో వారు ఈమెకు సరైనటువంటి న్యాయం చేయలేదు. ముందుగా ఏం చెప్పారు వారు అంటే, ఇది ఒక ప్రలోభ పెట్టారు. అంటే కేవలము డబ్బులు దండుకొని ఫ్లాట్ల రూపంగా చూపించి డబ్బులు దండుకొని పబ్బం గడుపుకోవడానికే హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఉంది తప్ప సరైనటువంటి న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశం అయితే వారికి లేదు. ఒకవేళ అలాంటి మంచి ఉద్దేశం ఉన్నదైతే మొదట ఎవరైతే డబ్బు కడతారో వారికే మొదటగా మేము ఫ్లాట్ ఇస్తామని చెప్పినప్పుడు ముందు వరుసలో 3వ ఫ్లాట్గా ఈమె ఆ వరుసలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితి పాలకవర్గం, హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పులివెందుల వారు మరి తీవ్రమైనటువంటి అన్యాయము మరి రోజలిన్ మేడం గారికి చేశారు. వారు కూడా మరి ఎన్నో పర్యాయములు నాకు ఫ్లాట్ ఇవ్వండి అని అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నటువంటి పరుష పదాలతో వారు మాట్లాడడం జరిగింది. మరి ఆమె చేసేది ఏమీ లేక మరి అందరి దగ్గరికి వెళ్ళింది. ప్రొద్దుటూరులో కూడా కంప్లైంట్ చేసింది అధికారులకు. మరి నిన్ననే
స్పందనలో మరి జిల్లా కలెక్టర్ గారి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండో మరి నెక్స్ట్ స్పందనలో కూడా ఎస్పీ గారికి వారిపైన కేసు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏది ఏమైనా జరిగినది అన్యాయము. మేము ఒకటే అడుగుతున్నాము మీడియా ఎదుట, ఆ యొక్క హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారిని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఎందుకంటే సరైనటువంటి వారికి వారు న్యాయం చేయలేదు. వాళ్ళ బంధువుల వర్గాలకు, వాళ్ళకు అనుకూలమైనకు, వాళ్ళ అనుయులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లాట్లు కట్టబెడతా ఉన్నారు. బాగా మంచి వాల్యుయేషన్ ఉన్నది కాబట్టి ఆ డబ్బులు దండుకోవడానికి కేవలము ఆ విధమైన ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఈ యొక్క డబ్బులు కట్టి నష్టపోయి అన్యాయానికి గురైనటువంటి బాధ్యత రోసిలిన్ గారికి పాలకవర్గమైనటువంటి పులివెందుల హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలా న్యాయం చేయలేని పక్షమున వారిపైన మరి ఎంత దాకైనా కూడా మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. అవసరమైతే వారిని కోర్టుకు కూడా మరి తీసుకెచ్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మీడియా మీరు మరి ప్రభుత్వ అధికారుల దృష్టికైనా ఈ సమస్యను మీరు తీసుకెళ్ళి బాధితులకు న్యాయం చేయనట్టుగా మీ వంతు మీరు కూడా సహాయ సహకారాలు బాధితులకు అందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా బాధితులకి అండగా సపోర్టుగా ఉండి పూర్తిగా న్యాయం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.